కొంచెం తగ్గించండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 7 దినాలు ఈ రీతిగా దేవుని సన్నిధిలో మీరందరూ గడపడం, ఎన్నో శ్రేష్టమైన దైవ సందేశాలు మీరు వింటూ వస్తూ ఉన్నారు. అయ్యగారితో పాటు సంతోష్ పాస్టర్ గారితో కలిసి మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో ఉండుట దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేర్చుకోవటానికి ఇష్టపడదాం. దేవుని నోట నుండి వచ్చు వచనం ఎలా ఉంటుంది? చాలాసార్లు ఎన్నోసార్లు దేవుని మాటలు విన్నారు కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఏమైపోతుంది, మేము అలవాటు పడిపోయినాం కదా అని చాలామంది అనుకోకండి. దేవుని వాక్యానికి శక్తి ఉంది. దేవుని వాక్యం ఎముకలలోని మూలుగులను సైతం విభజించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. లేని దాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది దేవుని వాక్యం. యెషయా 55:10-11లో దేవుని వాక్యం అనుకున్న ఒక 3 గుణలక్షణాలు అక్కడ రాయబడ్డాయి. మొదటిది ఏంటి అని అంటే, అది నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు మరలదు. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? అమ్మా అందరూ శ్రద్ధగా వినండి. అది నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు మరలదు. రెండోది, నేను పంపిన కార్యమును సఫలము చేయను. మూడవది, అది నాకు అనుకూలమైన దానిని ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. దేవుని వాక్యం నిష్ఫలంగా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళదు. దేవుని వాక్యం ఆయన పంపిన కార్యమును సఫలం చేస్తుంది. దేవుని వాక్యం ఆయనకు అనుకూలమైన దానిని, చాలాసార్లు మేము అనుకుంటాం, ఈరోజు చాలా బాగా చెప్పినాను, ఈరోజు బాగా మాట్లాడినాను అనుకుంటాం. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దేవుడు ఇంకొక రీతిలో ఆయన పని చేయటం మొదలు పెడతాడు. ఆయనకు అనుకూలమైన దానిని అది నెరవేరుస్తుంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం ద్వారా మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఆ సంగతులను మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ సందేశము అని అంటే, రండి, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రండి, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఎక్కడ? 24వ వచనం. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ ఎక్కడమ్మా? బెయేర్షెబాలో. ఇప్పుడు నేను ఈ సాయంకాల సమయంలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బైబిల్లో బెయేర్షెబా అనే పదం ఎన్ని పర్యాయాలు రాయబడింది? రెండవ ప్రశ్న.
బెయేర్షెబా అన్న మాట పాత నిబంధనలో ఎన్ని పర్యాయాలు రాయబడింది? బెయేర్షెబా అన్న మాట క్రొత్త నిబంధనలో ఎన్ని పర్యాయాలు రాయబడింది? బైబిల్లో మొట్టమొదట బెయేర్షెబా అనే మాట ఎక్కడ రాయబడింది? బైబిల్లో చిట్ట చివర బెయేర్షెబా అన్న మాట ఎక్కడ రాయబడింది? దేనికైనా జవాబిస్తారా? 5 ప్రశ్నలు అడిగాను. ఇంతకీ నీకు ఈ బెయేర్షెబాతో ఏమైనా సంబంధం ఉందా? మొదటి ప్రశ్నకు జవాబు, బైబిల్లో 34 పర్యాయాలు బెయేర్షెబా అనే మాట రాయబడింది. 34 టైమ్స్. పాత నిబంధనలో ఎన్ని పర్యాయాలు బెయేర్షెబా అనే పదం రాయబడింది? మూడో ప్రశ్నకు మీరు చాలా చక్కగా జవాబు చెప్పగలుగుతారు. పాత నిబంధనలో 34 పర్యాయాలు బెయేర్షెబా అనే పదం రాయబడింది. మరి క్రొత్త నిబంధనలో ఎన్ని పర్యాయాలు రాయబడింది? ఎవరికి అర్థం కావట్లేదా? బెయేర్షెబా అనే పదం టోటల్గా 34 సార్లు రాయబడింది. పాత నిబంధనలో 34 సార్లు రాయబడింది. మరి క్రొత్త నిబంధనలో ఎన్ని పర్యాయాలు రాయబడింది? ఒక్క పర్యాయమైనా? అంటే కొత్త నిబంధనలో బెయేర్షెబాకు సంబంధించిన ఆత్మీయ లక్షణం ఉంటుంది. అదేంటో నేను మీతో పంచుకుంటాను. బైబిల్లో మొట్టమొదట బెయేర్షెబా అనే పదం ఎక్కడ రాయబడింది? ఏ సందర్భంలో రాయబడింది? ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. బైబిల్లో బెయేర్షెబా అనే మాట చిట్ట చివరిగా ఎక్కడ రాయబడింది? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. అయితే మీరందరూ మీ తలను పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు బెయేర్షెబా అనే మాటకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? 34 పర్యాయాలు బెయేర్షెబా గురించి ఈ పరిశుద్ధ బైబిల్ ప్రస్తావించింది. ఏ పుస్తకంలో బెయేర్షెబా అనే మాట ఎక్కువ పర్యాయాలు రాయబడింది? ఒక్క ఆదికాండంలోనే 10 పర్యాయాలు బెయేర్షెబా అనే మాట వ్రాయబడింది. బెయేర్షెబా అనగా సాక్షార్థమైన బావి అనే అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘం స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? 26 సంవత్సరాలు అయింది. ఈ 26 సంవత్సరాల్లో ఈ బెయేర్షెబాతో అనుబంధితమైన ఎన్నో సాక్ష్యాలు ఈ సంఘములో నుండి వచ్చినట్లుగా ఖచ్చితంగా మనం అందరం చూసాం. మీరు చూశారు, అయ్యగారు చెప్పగలుగుతారు. అయితే ఈ బెయేర్షెబా మనకు తెలియజేసే సత్యాలేంటి అనేది దేవుని వాక్యంలో మనం ముందుకెళ్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. The book of Genesis chapter 21 verse 14 to 21వ వచనం వరకు చదువుకుందాం. రండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసింది. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడివేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకునము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె
కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వెలుగాడాయను. ప్రియమైన వారులారా, ఈ 21వ అధ్యాయంలో మనం ఈ ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని చూస్తే, అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. శారాకి పిల్లలు లేరు. హాగరుని అబ్రహాము జీవితంలోనికి శారాయి యొక్క సొంత నిర్ణయం ద్వారా తీసుకొచ్చింది. ఆ హాగరు బిడ్డే ఇస్మాయేల్. ఈ 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను అనే మాటను మనం చూస్తాం. ఈ 21:14 చూస్తే దేవుడు హాగరును ఇస్మాయేలును దర్శించినట్లుగా చూస్తాం. ప్రియమైన వారులారా, దేవుడు తాను చెప్పాడు కనుక ఆయన చేస్తాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారం ఆయన శారాను దర్శించను. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన చెప్పాడు అంటే ఆయన చేస్తాడు. అవిశ్వాసం వలన మనము ఆయన మాటను నమ్మలేని వారంగా మనం ఉంటాం. దేవుడు చెప్పాడు. హాగరుతో కూడా దేవుడు చెప్పాడు. మొదటి పర్యాయం ఆమె 16వ అధ్యాయం 7వ వచనంలో శారాయి ఇంటి నుండి ఆమె పారిపోయింది. ఎక్కడికి పారిపోయింది? ఈ హాగరుకు అరణ్య జీవితం క్రొత్తేమీ కాదు. ఆమె అరణ్యంలోనికి పారిపోయింది. ఆ సమయాన హాగరును దేవుడు దర్శించాడు. హాగరును ఎక్కడ దర్శించాడు? నీటి బుగ్గ యొక్క దర్శించాడు. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడు, ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో, ఎక్కడ యెహోవా దూత ఉంటాడో అక్కడ నీటి బుగ్గలు ఉన్నట్లుగా పరిశుద్ధ బైబిల్లో చూస్తాం. నీటి బుగ్గ యొక్క అరణ్యంలో నీటి బుగ్గ ఏంటి? ఆయన ఎడారులలో నదులు కలుగు చేసే దేవుడు, అరణ్యమును నీటి బుగ్గలుగా మార్చే దేవుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు. ఈ అరణ్యములో హాగరును కనుగొని, హాగరును పరామర్శించి, హాగరును ధైర్యపరిచి, హాగరును తిరిగి అబ్రహాము ఇంటికి, శారాయి దాసత్వం కిందకి దేవుని దూత సిద్ధపరిచి పంపించినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఈ సందర్భాన ఎప్పుడైతే శారాయికి బిడ్డ పుచ్చినాడో, ఇప్పుడు ఇస్మాయేలుకి దాదాపు 15-16 సంవత్సరాల వయసు. ఇద్దరికి పిల్లలు పుట్టే కారణాన్ని బట్టి పోరాటము ఆరంభమైంది. ఇప్పుడు అబ్రహాము హాగరుని వెళ్ళగొట్టిన సందర్భాన మనం ఈ సందర్భాన్ని చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటి సందర్భంలో ఆమె మొదటి ప్రయాణం 16:7 అరణ్యములో దేవుడు ఆమెను తిరిగి సమకూర్చాడు, కనుగొన్నాడు. ఆమెను తిరిగి అబ్రహాము ఇంటికి తీసుకొచ్చాడు. శారాయి దాసత్వం కింద అణిగి ఉండమని దేవుడు చెప్పాడు. నీటి బొగ్గు యొద్ద ఆయన కలుసుకున్నాడు. అయితే ఈ 21:14 ఆమె మరలా అరణ్యంలోనికి వెళ్ళింది. ఈసారి అబ్రహామే స్వయంగా ఆమెకు ఒక నీళ్ల తిత్తినిచ్చి ఆమెను పంపించి వేశాడు. ప్రియమైన వారులారా, ఆమె అరణ్యం బాట పడింది. అబ్రహాము ఇచ్చిన నీళ్ల తిత్తిలో ఉన్న నీళ్లు అయిపోయినాయి. అప్పుడు నీళ్లు లేక ఆ భయంకరమైన బెర్షెబా అరణ్యములో ఆ పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు. ఈమెకి శక్తి లేక ఆ పిల్లవాడిని ఒక చోట పడేసింది. ఆ పిల్లవాని ఏడ్పును చూడలేక ఈ తల్లి ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. ఇది ఒక మానసికమైన వేదన, ఇది ఒక శారీరకమైన వేదన, ఇది భయంకరమైన ఒంటరితనం, ఇది ఒక డీప్ పెయిన్ హాగరు జీవితంలో. ఎందుకంటే నిరీక్షణ లేని పరిస్థితులు, గమ్యము లేని
పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో ప్రియమైన వారులారా, దేవుడు హాగరు దగ్గరికి దిగి వచ్చాడు. దేవుడు హాగరును కనుగొన్నాడు. దేవుడు హాగరును దర్శించాడు. ప్రియమైన వారులారా, దేవుడు హాగరుతో మాట్లాడాడు. అప్పుడు హాగరి కన్నులు తెరిచిన తరువాత అదే బేర్షెబా అరణ్యములో నీళ్ళ ఓటను హాగరు చూడగలిగింది. ప్రియమైన వారులారా, ఈ బేర్షెబా ఏంటి? బైబిల్లో దాను మొదలుకొని బేర్షెబా వరకు అనే పదాలు దాదాపు 9 టైమ్స్ రాయబడ్డాయి. దాను అనేది ఉత్తర భాగంలో చివరి భాగం అయితే, దక్షిణ భాగంలో చివరి భాగం బేర్షెబా. మనం కూడా కాశీ మొదలుకొని కన్యాకుమారి అంటారు కదా, అలాగే ఇశ్రాయేలు దేశంలో ఈ బేర్షెబా అనేది ఒక అరణ్యం, ఎడారులు కోతులు కలిగిన ప్రదేశం, చీకటి కలిగిన ప్రదేశం, ఇసుక మెట్టలతో నింపబడిన ప్రదేశం, రాళ్ళు, నీరు లేని ప్రదేశం. ఇలాంటి అరణ్యంలో దేవుడు హాగరును కనుగొన్నాడు. చాలా పర్యాయాలు మన జీవితంలో నేను అబ్రహాముకు భార్యను కదా, అబ్రహాము ద్వారా బిడ్డను కన్నాను కదా, అబ్రహాము ఆమెను వెళ్ళగొచ్చినప్పుడు అబ్రహాము హాగరుకు నీళ్ల తిత్తినిచ్చాడు. దేవుడు ఆమెను దర్శించి ఆ అరణ్యములో నీళ్ల ఓటను ఇచ్చాడు. చాలా సార్లు మన జీవితంలో మనుషుల మీద ఆధారపడతాం. ఎంత గొప్పవాడైనా మానవుడిచ్చేది నీళ్ల తిత్తి, దేవుడిచ్చేది నీళ్ల ఓట. తిత్తులో నీళ్లు అయిపోతాయి. అయిపోయిన తరువాత ఏడ్పును, ఆవేదనను, కన్నీటిని, బాధను, అరణ్య రోదనను, నిరీక్షణ లేని పరిస్థితిని మన జీవితంలోనికి తీసుకొస్తాయి. కానీ అలాంటి జీవితంలో, అలాంటి పరిస్థితుల్లో నేను ముందుకెళ్తా ఉన్నాను. ఈ సందర్భంలో బేర్షెబా మనతో ఏం మాట్లాడుతుంది అనంటే, ఈ బేర్షెబాలో ఉన్న దేవుడు నిరాకరించబడిన, ఎన్నిక లేని, వెలివేయబడిన, తృణీకరించబడిన స్త్రీని వెతుక్కుంటూ వచ్చిన స్థలమే బేర్షెబా. ప్రియమైన వారులారా, ఇంతకీ ఈ దేవుడు ఆమెను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఆమెకున్న ఒంటరితనాన్ని బట్టి, ఆమె తృణీకరించబడిన విధానాన్ని బట్టి, వెలివేయబడిన విధానాన్ని బట్టి, ఎన్నిక లేని తనాన్ని బట్టి, కుటుంబంలో నుంచి నిరాకరించబడి త్రోసివేయబడిన పరిస్థితిని బట్టి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఏడ్పుని చూడలేక తల్లి ఏడుస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ బేర్షెబా దేవుడు కన్నీటిని చూచే దేవుడు. బేర్షెబా దేవుడు కన్నీళ్లు తుడిచే దేవుడు. బేర్షెబా దేవుడు దిక్కులేని స్థితిలో అరణ్య రోదన గుండా వెళ్తున్న అభాగ్యుల జీవితాల్లో వాళ్ళు ఏడిస్తే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మార్త ఏడ్చింది, మరియ ఏడ్చింది, యేసు ఏడ్చాడు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చే దేవుడమ్మ యేసు ప్రభు. ఈ ప్రపంచంలో మీరు నిన్నటి నుండి నేను వచ్చాను, ప్రార్థన చేసేటప్పుడు చాలా తేలిగ్గా చేస్తున్నాను. ఈ మహోన్నతుడైన ఈ గొప్ప దేవుడి స్థలంలో ఉన్నప్పుడు ఎంత అంటే ఆయన సన్నిధి, ప్రియమైన వారులారా, అస్సలు ఎన్నో పెయిన్స్ గుండా వెళ్తూ ఉన్నారు, అవమానాల గుండా వెళ్తూ ఉన్నారు, నిరాకరించబడిన పరిస్థితుల గుండా వెళ్తున్నారు, బాధల గుండా వెళ్తున్నారు, నిరీక్షణ లేని పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ప్రియమైన వారులారా, ఈ దేవుడితో తప్ప ఎవరి దగ్గర ఏడుస్తారు?
చాలా మందికి ఆయన సన్నిధిలో కన్నీరు కాచే అనుభవాలు లేవు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తి కన్నీరు కాచినా ఆ కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడైనా, నీ కన్నీళ్లు తుడిచేవాడాయన, నీ కన్నీళ్లు చూచేవాడాయన. ఏడుస్తున్న ఒక అభాగ్యురాలిని వెతుక్కుంటూ వచ్చాడు బేర్షెబా. ప్రియమైన వారులారా, 21:17 రాయబడింది, దేవుడు ఆ చిన్న వాని మొరను వినెను. చూడండి, దేవుడికి పారిపోతున్న హాగరు తెలుసు, గుడారంలో ఉన్న సారాయి తెలుసు. పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు తెలుసమ్మా ఆయనకి, నీ పేరు తెలుసమ్మా ఆయనకి, నీ పరిస్థితి తెలుసు ఆయనకి, నీ పొజిషన్ తెలుసు, నీ హృదయంలో ఎంతో మదన పడుతున్నావో ఆయనకి తెలుసు, నీ గుండె కోత ఆయనకి తెలుసు, నీ రహస్య జీవితం ఆయనకి తెలుసు. జకయా తెలుసు ఆయనకి, ఆదామా తెలుసు ఆయనకి, నతనయేలు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను ప్రభు అయిన యేసు నన్ను ఎట్లా ఎరుగుదువు. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి, నీ పెనిమిటిని తీసుకురా. నాకు లేదయ్యా, నీకు 5 పెనిమిట్లు ఉన్నా. ప్రభు అయిన యేసు, నా రహస్య జీవితం నీకు ఎట్లా తెలుసు? ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అంతా తెలుసు. అలాంటి ప్రభు దగ్గరికి వచ్చి నమ్రతతో, దీనత్వంతో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ, దేవా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని ప్రభు దగ్గరికి వస్తే ఎంత బాగున్నాం. ఆఖరించిన సాక్ష్యం ఏంటి అని అంటే, బేర్షెబా టాక్స్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు హాగరును దర్శించిన స్థలం, దేవుడు హాగరును కలుసుకున్న స్థలం, దేవుడు హాగరు కన్నీటిని తుడిచే స్థలం, దేవుడు హాగరుకు వాగ్దానం ఇచ్చిన స్థలం. నిరాశలో, నిరీక్షణ లేని స్థితిలో కృంగిపోయి, వెలువేయబడి, తృణీకరించబడి, ఎన్నిక లేని, నిరాకరించబడిన ఈ అభాగ్యురాన్ని దర్శించిన స్థలం. ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెడుతూ వచ్చావు? ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధిని నువ్వు అలక్ష్యం చేస్తూ వచ్చావు? ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధికి ఎప్పుడు ఆలస్యంగానే వస్తున్నాం కదా. ప్రియమైన వారులారా, గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ ఆయన సన్నిధి ఉంది, ఆయన ప్రెజెన్స్ ఉన్నది. ఆయన సన్నిధి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తుంది. ఆయన సన్నిధి నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ ఆవేదనలో ఉన్నాను. చాలా సార్లు మన కష్టం రాగానే, బాధ రాగానే, శ్రమ రాగానే, ఇరుగు రాగానే, ఇబ్బంది రాగానే, అప్పుల బాధలు రాగానే ఇంకెవరు ఒప్పిస్తారా అని చూస్తాం. గుర్తించుకోండి, అబ్రాహాం ఇచ్చింది నీళ్ళ తిట్టే, కానీ దేవుడు ఇచ్చేది నీళ్ళ ఓట. మానవుడి ద్వారా మనం పొందుకునేవి తరిగిపోయేవి, దేవుడు ఇచ్చేది శాశ్వతమైన ఆశీర్వాదాలు. ప్రేమైన వాళ్ళ అలాగే దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే రండి, ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబ్రహాంతో ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? ఫిలిస్తీన్ల
రాజు చెప్తున్నాడు, ఆ దేశపు రాజు చెప్తున్నాడు. ఏ దేశంలో అబ్రహాము జీవిస్తా ఉన్నాడో ఆ దేశపు రాజు అబ్రహాము దగ్గరికి వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీవు చేయు పనులన్నింటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా. మేము చూస్తున్నాం దేవుని వాగ్దానాలు. ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మీరు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారని మిమ్మల్ని చూచు వారందరూ ఒప్పుకొందురు అనే మాట. వాళ్ళు అన్నయ్యో అక్కో లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్న సాక్ష్యం కాదు. ఆ దేశపు రాజు ఆ దేశానికి పరవాసిగా వచ్చిన అబ్రహాముతో చెబుతున్న మాట, నీవు చేయు పనులన్నింటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మీతో శత్రువుగా ఉండలేము, ఇంకా మీకు విరోధంగా మేము ఉండలేము, ఇంకా మీకు వ్యతిరేకమైన కార్యాలు మేము చేయలేము. ఎందుకంటే మీ దేవుడు నువ్వు చేయు ప్రతి ప్రయత్నంలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించడం మా కళ్ళతో చూసాం. కనుక నీతో సమాధాన పడడానికి వచ్చాము, నీతో సంధి చేసుకోవడానికి వచ్చాము, నీతో నిబంధన చేసుకోవడానికి వచ్చాము. నీకు విరోధంగా మేము జీవించలేము. ఇది బేర్షెబాలో అబీమెలెకు రాజు అబ్రహాముతో పలుకుతున్న మాట. హల్లెలూయా. అబీమెలెకు అబ్రహాముతో సమాధానపరచబడ్డాడు. 33వ వచనం చదివితే అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట అబ్రహాము ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? దేవుడు శత్రువులతో సమాధాన పరిచిన తరువాత దేవా అబ్రహాము అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళారా, బేర్షెబా టాక్స్ అబౌట్ ప్రేయర్ లైఫ్. బేర్షెబా మనకి ఏమి తెలియజేస్తుంది అని అంటే, అబ్రహాము బేర్షెబాలో నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. అలాగే గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ అనేది ఇది ప్రార్థించే స్థలం. ఏంటమ్మా? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకునేది కాదు, లేకపోతే ఏవో సరదాలు మాట్లాడుకునేది కాదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో మా ఊర్లో చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత నేను చాలా ఆలస్యంగా నమ్ముకున్నాం. ఆ టైంలో కొంతమందికి ఒక రకమైన వ్యాపారం ఉండేది, ఆ జంతువులు వ్యాపారం ఉండేది. అవి వాటి గురించి దేవుని మందిరంలో పంచాయతీ పెట్టారు. దేవుని మందిరంలో పంచాయతీ పెట్టిన తర్వాత మా పాస్టర్ గారికి తెలిసింది. చాలా బాధపడ్డారు. చాలా బాధపడిన తర్వాత లిటరల్ గా ఏం జరిగింది అని అంటే, మా ఊర్లో ఆ మందిరము ఆ మరుసటి రోజు కాలిపోయింది. మందిరము కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఈ మందిరము కాలిపోయిన క్షణాన విపరీతమైన గాలులు వచ్చాయి, వేసవి కాలం. ఎవరెవరైతే ఆ రోజు ఆ ప్రమాణాలు ఆ పనికిమాలిన గొడవలు మందిరంలో ఆడారో మిగతా ఇల్లులు ఎవ్వరివి కాలిపోలేదండి. వాళ్ళ ఇల్లులన్నీ కాలిపోయినాయి. ఆ రోజు మా ఊర్లో అందరికీ దేవుని భయం వచ్చింది. అంతవరకు ఒకే ఒక్క తరగతిలో నుండి అనేకులు ప్రభువుని నమ్ముకుంటే, ఆ తరువాత మా గ్రామాన్ని దేవుడు కదిలించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుని మందిరం ప్రార్థనా మందిరం. ఇది ప్రార్థించే స్థలం. అక్కడ నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ఈరోజు ఇది ప్రార్థించే స్థలం. పాపం కోసం ఆకలి కొనే ఈ ప్రపంచానికి ప్రార్థన కోసం ఆకలి కొనే ప్రజలు కావాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ ప్రార్థన మనం వల్లిస్తాం. ఆ ప్రార్థనలో ఏముంది? అందులో 7 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మొదటి 3 ద నీడ్స్ ఆఫ్ గాడ్, దేవుని అవసరతలు. సెకండ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. థర్డ్ ఒకే ఒక పాయింట్ అంటే మన గురించి. అర్థమవుతుందా? ప్రార్థనలో మనం హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు
నాట్ మై విల్, దై విల్ బి డన్. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగేవి. అపోస్తలులు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి. ఇంతకీ యేసు ప్రభు మొట్టమొదటి ప్రార్థన ఎక్కడ చేశారు? యేసు ప్రభు చివరి ప్రార్థన ఎక్కడ చేశారు? మమ్మల్ని క్వశ్చన్లు అడగండి పాస్టర్ గారు. యేసు ప్రభు మొట్టమొదటి ప్రార్థన బాప్తిసం తీసుకునే సమయంలో చేశారు. ఆయన మొట్టమొదటి ప్రార్థనకు పరలోకం తెరవబడింది. ఆయన చివరి ప్రార్థనకు పాపి గుండె తెరవబడింది. ప్రార్థిస్తే జీవితాలు తెరవబడతాయి. ప్రార్థిస్తే పరలోకం తెరవబడుతుంది. ఆ పరలోకములో నుండి, తెరవబడిన ఆకాశంలో నుండి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ప్రార్థన భూమి మీదకి దిగొస్తుంది. పరలోకంలో నిర్ణయాలు భూమి మీద మోకాళ్ళని నిర్ణయిస్తాయి. ప్రపంచాన్ని కదిలించగలిగిన దేవుని హస్తాన్ని కదిలించగలిగే శక్తి కేవలం మన మోకాళ్ళకే ఉంది. ఎంతమంది ప్రార్థిస్తా ఉన్నారు? ఆఖరి చెప్పే సాక్ష్యం ఏంటంటే, బెర్షెబా ఇది దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ఉన్న స్థలం. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళంగా మనం ఉండాలి. రెండవదిగా బెర్షెబా దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, అబ్రహాము అబీమెలెకుతో సమాధాన పడిన తరువాత నిత్య దేవుడైన యెహోవా పేరిట బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? బెర్షెబా టాక్స్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఆదికాండం 26-27 వచనంలో కూడా ఇస్సాకు బలిపీఠము కట్టి బెర్షెబాలో ఏం చేశాడు? ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేశాడో 26వ అధ్యాయం 28వ వచనం వచ్చేసరికి అప్పుడు కూడా అబీమెలెకు రాజు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చేసాడు. ఇస్సాకు ఆ దేశంలో వాడే విత్తనము వేసి 100 ఫలం పొందాడు. ఏ దేశంలో? కరువు దేశంలో. లోకమంతా భయంకరమైన కరువున్న దేశంలో, కరువు దేశంలో, కరువు కాలంలో ఎవరైనా వర్షాలు పడమంటే, ఈ దేశంలో కరువు వస్తుందంటే ఎవరైనా విత్తనాలు వేస్తారా? అంటే ఇస్సాకు ఒక అలవాటు ఉంది. ఏంటి ఇస్సాకు అలవాటు? తన తండ్రి అయిన అబ్రహాము దగ్గర ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు? అబ్రహాము బెర్షెబాలో తనకు ప్రత్యక్షమైన ఆ నిత్య దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇస్సాకు అదే బెర్షెబాకు వచ్చి ఇస్సాకు కూడా దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తన పిల్లలకు తన ఐడియాస్ చెప్తాడు, తన ఆలోచనలు చెప్తాడు, తన ఉద్దేశాలు చెప్తాడు. దేవ పరిస్థితులు బాగలేవు, ఇండియాలో పరిస్థితులు బాగలేవు, ఇక్కడ విత్తనాలు విత్తడానికి పరిస్థితులు బాగలేవు, వర్షాలు లేవంట, పంటలు పండవంట, సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కానీ ఇస్సాకు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, వర్షాలు లేని సమయంలో, కరువు దేశంలో, కరువు కాలంలో ఏమయ్యే ఇస్సాకు? నువ్వు ఏ ధైర్యంతో నువ్వు విత్తనాలు విత్తావు? నేను నిత్య దేవుడైన యెహోవాను నా తండ్రి నాకు పరిచయం చేశాడు. బెర్షెబాలో నా తండ్రి ఆ దేవునికి ప్రార్థన చేశాడు. నేను ఆ బెర్షెబాలో ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు ఆ దేశంలో అంత విత్తనాలు తరలేదు. ఒక పొలాన్ని ఎంపిక చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక పొలాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ పొలంలోనే విత్తనాలు వేశాడు. లోకమంతా కరువు. ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఎక్కడ విత్తనాలు విత్తాలో, ఎక్కడ పొలాన్ని సేద్యం చేయాలో, ఎక్కడ ప్రయత్నం చేయాలో ప్రార్థించే వారికి దేవుడు ఆలోచనలు చెప్పేటటువంటి వాడుగా ఉంటాడు. నా స్నేహితుడు ఆ ఊర్లో నేనేది మంచిది లేదు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ నా పనిష్మెంట్ ఏరియాగా వేశారు. ఆ ఊర్లో నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను. నేను జాబ్ చేస్తూ ఉన్నాను. అక్కడ దేవుని సువార్తను చెప్తూ చిన్న స్థలం కొని అక్కడ పరిచర్య నా స్నేహితుడు చేస్తా ఉన్నాడు. ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, నా స్నేహితుడు చాలా మొండి వాళ్ళ ఊరోళ్ళు, ఎవరు మారట్లేదు, ఎంత కష్టపడినా ఎవరు మారట్లేదు. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ప్రభా నీవు మాకు ఇచ్చిన స్థలంలో ఒక బోర్ చేస్తున్నాం,
ఈ ఊరు నీళ్ళన్నీ చెడ్డ నీళ్లు, ఉప్పు నీళ్లు, ఒక మంచి నీళ్ళు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రియమైన వారులారా, ప్రభు అద్భుతం చేశాడు. ఆ నీళ్లు కొబ్బరి నీళ్ళు అంత టేస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఊర్లో సామాన్యులు మొదలుకొని ఆ ఊర్లో 150 ఎకరాలు కలిగిన భూస్వాముల భార్యల వరకు ఎక్కడ చూస్తూ ఉన్నారు. నా స్నేహితుడు వాడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే, వాడికి పోలియో ఉంది. అక్కడ ఏం చేసేవాడంటే కుర్చీ మీద కూర్చొని వచ్చిన వాళ్ళందరూ, పాస్టర్ గారు కొంచెం నీళ్ళు ఇవ్వండి, పాస్టర్ గారు తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి, పాస్టర్ గారు. వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమను ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆ ఊరిలో ఈ రోజు ఒక బలమైన సంఘము కట్టబడింది. చుట్టుపక్కల 4 గ్రామాల్లో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు దేవుడు ఏ ప్రయత్నం చేయాలో, ఏ ప్రయత్నం చేయకూడదో, ఎలా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ జాబ్కి వెళ్ళాలో, ఏ చదువు చదవాలో అన్ని ఆయన నేర్పుతాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి వాట్ షల్ ఐ డు లార్డ్, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఏ కోర్సు చదవమంటావు, లేకపోతే ఏ కాలేజీలో జాయిన్ అవ్వమంటావు, లేకపోతే ఏం చేయమంటావు అని ప్రభువుని అడగాలి. ఇస్సాకుకి ఆ అనుభవం ఉంది. ప్రియమైన వారులారా, ఈ ఇస్సాకు విషయంలో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తా ఉన్నారో, దేవుడు ఇస్సాకు ఏ ప్రయత్నం చేసినా తన చేతు పనులన్నిటిలో దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అబ్రహాము చేయు పనులన్నిటిలో యెహోవా తనకు తోడైండి. ఆ విషయం అబీమెలెకు రాజు చూశాడు. చూడండి, ఒక్కడే అబీమెలెకు తండ్రి జీవితాన్ని చూశాడు, కొడుకు జీవితాన్ని చూశాడు. ఏంటి జీవితాలు? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కరువు కాటకాలతో మాడిపోతుంటే, వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళకి సమృద్ధిని ఇస్తా ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తా ఉన్నాడు, అభివృద్ధిని ఇస్తా ఉన్నాడు. మరి తండ్రి కొడుకులు అడుగుదాం, అయ్యా ఈ బెయేర్షెబ మీకు ఏం తెలియజేస్తా ఉంది అని అంటే, బెయేర్షెబ టాక్స్ అబౌట్ ద ప్రొవిజన్. అర్థమవుతుందా? సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆగరు బెయేర్షెబకు వచ్చింది. బెయేర్షెబ దేవుడు ఆమెకి ఏం చేశాడు? ఆయన సన్నిధిని అనుగ్రహించి ఆమె కన్నీటిని తుడిచాడు. ఇక్కడ బెయేర్షెబ మనకి రెండవ పాఠం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థించే స్థలం. మూడవదిగా బెయేర్షెబ మనకి నేర్పే మూడవ పాఠం ఏంటి అని అంటే, ప్రియమైన వాళ్ళ బెయేర్షెబ దేవుడు సమృద్ధిని ఇచ్చే దేవుడు, అభివృద్ధి, నూరింతల ఫలం. అర్థమవుతా ఉందా? అందుకే దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారంగా ఉండకూడదు అనేది మనం ఎన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఆగరి జీవితంలో బెయేర్షెబకు వచ్చి ఆగరించే సాక్ష్యం ఏంటి అని అంటే, నేను బెయేర్షెబలో ఉన్నాను, అరణ్యంలో ఉన్నాను, నా కన్నులు తెరిచాడు, అరణ్యములో నాకు నీళ్ళ ఓటనిచ్చాడు, నన్ను తృప్తిపరిచాడు, నన్ను ఆశీర్వదించాడు, తన సన్నిధితో నన్ను నింపాడు. మరి అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన మొదటి సాక్ష్యం ఏంటి? బెయేర్షెబ నిత్య దేవుడిని యెహోవాకు ప్రార్థన చేశారు ఇద్దరు. తండ్రి కొడుకులు ఇచ్చిన రెండవ సాక్ష్యం ఏంటి? బెయేర్షెబ దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆకులతో పంపించలేదు, కరువు దేశంలో సమృద్ధినిచ్చాడు. అమ్మా, నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇరుకులో, ఏ పరిస్థితి అయినా ఆయన నీ ఎంప్టీనెస్ తీసివేస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. అలా ముందుకు వెళ్ళినట్లయితే యాకోబు జీవితంతో కూడా బెయేర్షెబకు మంచి సంబంధం ఉంది. నేను త్వరగా ముందుకు వెళ్తాను. యాకోబు 28, 10, 11 వచనాల్లో చదివితే బెయేర్షెబ నుండి హారానుకు ప్రయాణం అవుతున్నాడు. యాకోబు జీవితం ఎక్కడ ఆరంభమైంది? చివరికి యాకోబు జీవితంలో 46వ అధ్యాయం వచ్చేసరికి మరలా బెయేర్షెబ నుండి ఐగుప్తులకు, అంటే యాకోబు జీవితంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన ముందు బెయేర్షెబకు వచ్చి బెయేర్షెబ నుంచి ప్రయాణం అయ్యేవాడు. ప్రియమైన వారులారా, అప్పుడు ఇశ్రాయేలు బెయేర్షెబకు వచ్చి, ఎప్పుడు
46:5 బలులు అర్పించి యోసేపును చూడడానికి, యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు, యోసేపు గొప్ప స్థానంలో ఉన్నాడు, యోసేపు ప్రపంచానికి పోషకుడిగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో గొప్ప అధికారిగా ఉన్నాడు. తండ్రికి వార్త తెలియగానే యాకోబు హృదయం దెబ్బతిల్లింది. అయినంత మాత్రాన్ని యాకోబు వెళ్ళిపోకుండా యాకోబు బేర్షెబాకు వచ్చి, దేవా నన్ను ఐగుప్తునకు వెళ్ళమంటావా అని అంటే, అక్కడ నాకు ఆ రాత్రంతా యాకోబు బలులు అర్పించాడండి. ఏమర్పించాడు? యాకోబు జీవితంలో రాత్రులు ఎక్కువ ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. ఎక్కడెక్కడ రాత్రులు ప్రార్థన చేశాడు చెప్పండి? ఎందుకు యాకోబు మొట్టమొదటి ప్రార్థనే ఏ ప్రార్థన అండి? రాత్రిపూట ప్రార్థన. తరువాత యాకోబు రాత్రి, ఒక రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర. ఇక 46వ అధ్యాయంలో రాత్రి ప్రార్థన చూడండి. 28లో రాత్రి ప్రొద్దు కృంగినప్పుడు, ఈ 46వ అధ్యాయంలో రాత్రిపూట యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఆ రాత్రి ప్రొద్దు కృంగినప్పుడు ఏ పరిస్థితి యాకోబు జీవితంలో ఉంది? అన్న వలన భయం. తల్లి చోటు బిడ్డ, తల్లికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, తండ్రి సంరక్షణలో నుండి వెళ్ళిపోతున్నాడు, అన్న వలన భయంతో వెళ్ళిపోతున్నాడు. పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడ మామ చేర్చుకుంటాడో లేదో, అమ్మాయి ఆయన పెళ్లి చేసుకుంటాడో లేదో, పరిస్థితులు ఏవి కూడా యాకోబుకు తెలియదు. అంటే ఆయన జీవితంలో నెక్స్ట్ పేజ్ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు ఒక రాత్రి ప్రొద్దు గుంగిన వేళ, ఆ ప్రొద్దు గుంగిన వేళ యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకుని యాకోబు పండుకున్నప్పుడు యాకోబుకు ఒక దర్శనం వచ్చింది. ప్రియమైన వాళ్ళ, ఒక రాయిని తలగడగా చేసుకుని ఆయన పండుకున్నప్పుడు ఆయన కల వచ్చింది. సాధారణంగా యాకోబు పొజిషన్ లోనే ఈ గాస్పల్ చర్చిలో ఉన్న ఒక విశ్వాసం ఉంటే ఆయనకి 2 రకాలైన కళలు వస్తాయి. ఒకటి ఏంటి? ఆయనకి మామ ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మాయి చాలా వెల్కమ్ చెప్పినట్లు, మామ చేర్చుకున్నట్లు, ఆ అమ్మాయికి ఈయనకి పెళ్లి అయిపోయినట్లు, వాళ్ళకి పిల్లలు పుట్టేసినట్లు మొత్తం సినిమా కనబడుతుంది. ఇది పాజిటివ్ డ్రీమ్. నెగిటివ్ డ్రీమ్ ఏంటి? సైకాలజీ ప్రకారంగా నెగిటివ్ డ్రీమ్ ఏంటి అని అంటే, ఒరే యాకోబు అని అన్న కత్తి పట్టుకొని చంపేస్తున్నట్లుగా, తుల్లు వెళ్ళేసినట్లుగా రావాలి. కానీ యాకోబుకి పాజిటివ్ డ్రీమ్ రాలేదు, ఈ నెగిటివ్ డ్రీమ్ రాలేదు. కానీ యాకోబుకు బేర్షెబాలో లేకపోతే బేతేలు అనే దేవుని మందిరంలో యాకోబుకు వచ్చిన దర్శనం ఏంటి? యాకోబు ఆ రాత్రి ఆ రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆ ఓపెన్ హెవెన్, పరలోకం తెరవబడింది. ఆ తెరవబడిన పరలోకం మీద దేవుడున్నాడు. ఆ క్రింద యాకోబు ఉన్నాడు. ఆ యాకోబు భూమి మీద ఉంటే, ఆ పరలోకంలో దేవుడు ఉంటే, యాకోబుకు దేవునికి మధ్యలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తే. ఎలా చెప్తున్నారు అంటే, ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగుతూ ఉన్నారు, ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. యేసుక్రీస్తు జీవితంలో దేవదూతలు వచ్చారు, దేవదూతలు వెళ్తూ వచ్చారు. ఆ నిచ్చెన పరమందున్న దేవుని, భూమి మీద మానవుణ్ణి కలిపిన నిచ్చెన. ప్రియమైన వాళ్ళారా, ఆ పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న యాకోబును కలిపిన నిచ్చెన యేసుక్రీస్తే. ఆ పరలోకానికి, దేవునికి, మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ప్రియమైన వాళ్ళారా, పైన దేవుడు, క్రిందున్న మానవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే ఆ నిచ్చెన మీద నుండి మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాక్యమైన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు అనే పదం క్రియారూపకమైన పదం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అని పేరుకు ముందు ఆయన తన స్వరం ద్వారా మాట్లాడేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆదియందు ఏముంది? ఆ వాక్యమే దేవుడు ఉండేను, దేవుని యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో అవతరించును. ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఆశీర్వాదం యేసు క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ నిచ్చెన
నిచ్చెన పైన దేవదూతలు వస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఆ పరలోకం తెరవబడింది. ఆ యాకోబు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తెరవబడిన పరలోకంలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్థలంలో యాకోబు దేవుని స్వరం వింటున్నాడు. ఏమని స్వరం వింటుంది? యాకోబు, నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ప్రతి స్థలానికి నేను వస్తాను, నిన్ను నేను కాపాడుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జనములకు దీవెనకరముగా ఐ విల్ మేక్ యు ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్, నేను ఈ ప్రపంచానికి దీవెనకరమైన వ్యక్తిగా చేస్తా ఉన్నాను అని దేవుడు 7 రకాలైన వాగ్దానాలు యాకోబుకి ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ప్రియమైన భయంతో, ఆందోళనతో, ఆవేదనతో ఆ రాత్రి యాకోబు దేవుని సన్నిధిలో ఆయన ఆ పలగడగా చేసుకుని ఆయన పండుకొనినప్పుడు పరలోకము తెరవబడి చూచాడు. మహోన్నతుడైన దేవుని స్వరాన్ని ఉన్నాడు. దేవుని శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని స్థలంలో పొందుకున్నాడు. ఆ జన్మలో యాకోబు మేలుకున్నాడు. ఆ రాయిని నిలువుగా నిలిపాడు. ఆయన నూనెతో ఆ రాత్రిని అభిషేకించాడు. యాకోబు మాట్లాడుతున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. యాకోబు అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎంత సీనియర్ విశ్వాసులు ఉన్నారు? ఎవరు లేరు. ప్రియమైన వాళ్ళారా, మరి యాకోబు దేవుని మందిరానికి ఏం పేరు పెడుతున్నాడు? అయ్యా, దేవుని మందిరం అంటే మనుషులు కాదు, దేవుని మందిరం అంటే ఇట్స్ ఎ పర్సన్ సెంటర్డ్ ప్లేస్. మనిషిని ఆ మహోన్నతుడైన దేవుడు కలుసుకునే స్థలమే దేవుని మందిరం. ఇలాంటి దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్య పెడతా ఉన్నావు? అయ్యా యాకోబు, దేవుని మందిరం అంటే ఏంటి అంటే, నాకు ఈ మందిరంతో గతంలో అనుభవం లేదు. మొట్టమొదటి మందిరం అనే పదం ఇక్కడనే రాయబడింది. అక్కడే పరలోకం తెరవబడడం నేను చూడగలిగాను అని యాకోబు అంటున్నాడు. మూడవదిగా యాకోబు, దేవుని మందిరం అంటే ఏంటయ్యా అని అడిగితే, ఆ పరలోకము నుండి శ్రేష్టమైన వాగ్దానాలు నా జీవితంలో నేను పొందుకున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్ సెంటర్డ్ ప్లేస్. దేవుని వాగ్దానాలు పొందుకునే స్థలం దేవుని మందిరం. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు యాకోబు నిద్ర మేలుకున్న తర్వాత ఇది దేవుని మందిరమే, పరలోకము గమనే, ఈ మందిరంతో పరిచయం లేకపోతే నీకు పరలోకం లేదు. ఈరోజు అక్కడ ఎంట్రన్స్ ద్వారానే మనం రాగలం. పరలోకపు గమని అంటే ఈ మందిరంతో నీకు సంబంధం లేకపోతే పరలోకపు ఈ గమని కూడానే పరలోకంలో మనం ప్రవేశించగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, యాకోబు అంటున్నాడు, ప్రభా, తినట్టుకు ఆహారమును ధరించుకున్నట్టుకు నువ్వు నాకు వస్త్రములు ఇస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడే ఉంటావనంటే, తిరిగి యాకోబును ఎన్నో శ్రమలు గుండా, కష్టాలు గుండా, బాధలు గుండా, అవమానాలు గుండా, మోసాలు గుండా వెళ్ళినప్పటికీ కూడా యాకోబు జీవితంలో చేతి కర్రతో నేను నది దాటాను. ఇప్పుడు 2 గుంపులనైతే బేతేలు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని మందిరం అంటే ఇట్స్ ఎ ప్రొవిజన్ సెంటర్డ్ ప్లేస్. సమృద్ధి దొరికే స్థలం దేవుని మందిరం. దేవుని వాగ్దానాలు లభించే స్థలం దేవుని మందిరం. ఎన్ని అన్నవలన ఆటంకాలు, మానవలన ఆటంకం, యాకోబు దగ్గర యాకోబు పొందిన అనుభవం ప్రియమైన వాళ్ళ అన్న వలన భయంతో 7 మార్లు మోకరించాడు. ఎవరు యాకోబుకు ఏ హాని చేయలేకపోయినారు. దేవుని మందిరంతో నువ్వు అసోసియేట్ అయి ఉంటే ఇట్స్ ఎ ప్రొటెక్షన్ సెంటర్డ్ ప్లేస్. దేవుని మందిరంలో నీకు భద్రత ఉంది. దేవుని మందిరంలో నీకు ప్రొవిజన్ ఉంది. దేవుని మందిరంలో దేవుడు నీకు దొరుకుతాడు. దేవుని మందిరము ప్రార్థించే స్థలం. యాకోబు భయంతో, ఆందోళనతో, ఆవేదనతో ఉన్నప్పుడు ఆయనకు తన మందిరమునకు వచ్చిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. ప్రియ స్నేహితుడా, ఈ మందిరం విలువని వెరుగుదువా? ఈ మందిరం గొప్పతనమని వెరుగుదువా? ప్రియమైన వారలారా, 7 రకాలైన వాగ్దానాలు. ఇప్పుడు 46వ అధ్యాయం 2వ వచనం, యాకోబు భయపడిపోతున్నాడు. మరలా ఎక్కడికి వెళ్ళడానికి? ఐగుప్తులకు వెళ్ళటానికి. బేర్షెబాకు వచ్చాడు. బేర్షెబాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బేర్షెబాలో బలులు అర్పించాడు. వెంటనే యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబు, నువ్వు భయపడొద్దు. దేవుడు యాకోబుతో ఎన్ని పర్యాయాలు మాట్లాడాడు? యాకోబు యాకోబు ఏమని మాట్లాడాడు? ఉంటున్నారా ఇక్కడ? యాకోబు 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 అమ్మా, దేవుడు 2-4 వచనాలు చదివితే, యాకోబు, నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను, నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను. యాకోబు యాకోబు, నేను వస్తానయ్యా నీతో. ఎందుకంటే నువ్వు నా సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చావు, నా మందిరానికి ప్రాధాన్యత ఇచ్చావు,
కనుక ఈ రోజు నువ్వు ఐగుప్తునికి వెళ్తున్నావే, నేను కూడా నీతో ఐగుప్తునికి వస్తాను. ఇదే మీ దేవుడు. ఈ మందిరంతో నీకు సంబంధం ఉంటే ఈ దేవుడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలానికి నీతో కూడా వస్తాడు. హల్లెలూయా. యాకోబు యాకోబు. ఇప్పుడు నేను చివరి పాయింట్ చెప్తాను. ఇంకా ఎవరికైనా ఇలాగ 2 సార్లు దేవుడు పిలిచాడా? చెప్పండి. నోర్లు కొంచెం మాట్లాడండి. సౌలా సౌలా. మొదటి క్వశ్చన్, ఎంతమందిని ఇలా పిలిచాడు? రెండో క్వశ్చన్, పాత నిబంధనలో ఎంతమందిని పిలిచాడు? మూడవ క్వశ్చన్, కొత్త నిబంధనలో ఎంతమందిని పిలిచాడు? నాలుగవ క్వశ్చన్, మొదట ఎవరిని పిలిచాడు? ఐదవ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఇలా పిలువబడ్డారా? ఆయన మాట్లాడతాడండి, నాతో మాట్లాడాడు చాలాసార్లు. నా జీవితంలో కొన్ని పర్యాయాలు ఒక పూట తిండికి లేని పరిస్థితుల్లో కూడా ఎవరి ముందు చేయించాల్సలేదు. ప్రభు నాతో మాట్లాడాడు. ఆ ఎక్స్పీరియన్స్ వేరే. మన దేవుడు మాట్లాడతాడు. ఆదికాండం 22:11 ఎవరితో మాట్లాడాడు? మీరు తెరవద్దు, టైం అయిపోతుంది. ఎవరితో మాట్లాడాడు? త్వరగా చెప్పాలి. పాత నిబంధనలో 4 మాట్లాడాడు, కొత్త నిబంధనలో 3 మాట్లాడాడు, మొత్తం 7 మాట్లాడాడు. నీతో డాష్. యేసు ప్రభు మాట్లాడతాడా? మేమే వినమండి పాస్టర్ గారు. ఆయన మాట్లాడతాడు. మొట్టమొదట అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. నేను ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మాటలో చెప్పేస్తాను. ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు? దేవుడికి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అబ్రహామా, నీ కుమారుడి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాను. అర్థమవుతుందా? తన కుమారుణ్ణి కట్టెల మీద పెట్టి బలి అర్పించడానికి చెయ్యెత్తినప్పుడు అబ్రహమా అబ్రహమా, ఇప్పుడు అర్థమైందయ్యా, నీ కుమారుడి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాను. రెండో సందర్భంలో దేవుడు ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? 46:2 ఐగుప్తులకు వెళ్ళడానికి యాకోబు భయపడుతున్నప్పుడు ఏ అబ్రహాం, యాకోబు యాకోబు, నువ్వు భయపడద్దు, నీవు ఐగుప్తులకు వెళ్తే నేను నీతో ఐగుప్తులకు వస్తాను. భయపడు వేళలో మాట్లాడాడు. థర్డ్ వన్, ఎక్సోడస్ చాప్టర్ 3:4 దేవుడు మోషేతో ఎప్పుడు మాట్లాడాడు? యోసేపుని ఎరగని వేరొక రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని పీడించి బాధించి వేధించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆ వెంటి చక్కెర పనులు తట్టుకోలేకపోతున్నప్పుడు దేవుడికి ఒక మనిషి అవసరమయ్యాడు. అలాంటి సమయంలో మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మోషే మోషే ఎందుకు మాట్లాడాడో తెలుసా? దేవుని గుండెల్లో తన ప్రజల ఎడలో ఉన్న డిజైర్ ని ఆయన షేర్ చేసుకోవడానికి ఆయనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు. దేవుడు కొన్నిసార్లు మనతో పంచుకుంటాడమ్మా. ఆయనతో గడిపేటప్పుడు అబ్రహాముకు ఆయన దాయుడు. మోషే మోషే, నువ్వు వెళ్ళాలి. అలా దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుని మందిర ఆవరణంలో ఆఫరింగ్ లేదు. జనులు యెహోవా మందిరంలోని కానుకలు తేవడం మానేశారు. ఆ యవనస్తులు భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. షిలోహు మందిర ఆవరణంలో చాలా భ్రష్టత్వం సంభవించిన వేళలో యెహోవా స్వరం ఏలీని దాటుకుంటూ, ఏలీ కుమారులు దాటుకుంటూ అదే మందిర ఆవరణంలో, ఆ షిలోహు మందిర ఆవరణంలో సమూయేలు బాలుడై ఉండగా ఆ దీపం ఆరిపోకుండా ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు పరిపక్వత లేని వయసులో దేవుడు షిలోహు మందిర ఆవరణంలోనికి వచ్చాడు. దానికి ఉపోద్ఘాతం ఏంటో తెలుసా? ఆ దినములలో యెహోవా వాక్కు అరుదాయను. దేవుడు మాట్లాడడం మానేశాడు. కానీ అదే మందిరంలో దేవుని స్వరం కొరకే కనిపెట్టుకుని ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చింది ఆయన స్వరం. సమూయేలు, ఈ మందిరంలో నా కొరకు నిలబడతావా? ఈ మందిరంలో నాకు పరిచర్య చేస్తావా?
ఏలిని బట్టి, ఏలి బిడ్డలు బట్టి, మందిర ఆవరణంలో పరిస్థితులు బట్టి జనులు యెహోవా మందిరంలోనికి రావడం మానేశారు. సమయాలు ప్రేమైన వారులారా, వెడలిపోయిన దేవుని మహిమను దేవుడు తిరిగి తీసుకురావడానికి సమూయేలుని ఆ మందిరంలో దర్శించడం మొదలు పెట్టాడు. మీరెందుకు దేవుని సన్నిధిలో అలా నిలబడకూడదు? అలా దేవుని వాక్యంలో ఇది 4 పర్యాయాలు లూకాసు వార్త 10:41లో ప్రియమైన వారులారా, మార్తా మరియా, మార్తా ఆ ప్రియారిటీ సరిగా లేవు. ఏది ప్రియారిటీ? దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని మాటలు, ఇది ప్రియారిటీ. ఏమో ఆలస్యమైందంటే మనం పాలు పెట్టానండి, ఏమో ఆలస్యమైందంటే మా ఇంటికి చికెన్ పెట్టానండి, ఏమో ఆలస్యమైందంటే చాలా సిల్వర్ థింగ్స్ చెప్తాం. అవసరమైనది ఒకటే. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో వారి ప్రియారిటీస్ సరిగా లేవు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడాడు. తర్వాత 22:31లో పేతురు దగ్గరికి వచ్చి, సీమోను మరికొద్ది క్షణాల్లో సీమోను దేవుని పొందబోతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడాడు. చివరిగా అపోస్తలుల కార్యములు 9:4 సౌలా సంఘాన్ని హింసించి, సంఘాన్ని పాడు చేసి, సంఘాన్ని నాశనం చేయడమే ప్రాణాధారంగా ఉన్న వ్యక్తికి దేవుడు ఇలాంటి మహిమకరమైన ప్రత్యక్షత ఇవ్వడం ఏంటి అని ఆలోచన చేస్తే, ఏ సంఘాన్ని నువ్వు హింసిస్తా ఉన్నావో అదే సంఘం కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా సౌలును మార్చే ప్రక్రియలో దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో ఆరంభించబడింది, సౌలుతో ఈ సందర్భం. దేవుడు తన ఏర్పాటును సౌలుతో షేర్ చేసుకునే సందర్భంలో దేవుడు సౌలుతో మాట్లాడాడు. యాకోబు భయపడినప్పుడు, యాకోబు భయపడద్దు. నేను ముగిస్తా ఉన్నాను. బెర్షెబా టాక్స్ అబౌట్ ద ప్రామిస్. మనం భయపడుతున్నప్పుడు మన ప్రియారిటీస్ అంటే ఆయన అనుక్షణం మనతో మాట్లాడతారు ప్రేమైన వాళ్ళరా. యాకోబు జీవితంలో ఏ రాత్రి దేవుని దగ్గర గడిపినా యాకోబుతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన వాగ్దానాలు ఇస్తాడు. ఇప్పుడు నేను ముగిస్తా ఉన్నాను. బెర్షెబా మనతో ఏం మాట్లాడుతుంది? ఇట్స్ టాక్స్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. గాస్పల్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న విశ్వాసులారా, ఇక్కడ ఎవరున్నారు? నిత్య దేవుడే యెహోవా, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. రెండవది ద ప్రేయర్ లైఫ్. అబ్రహాం చెప్తున్నాడు ఇక్కడ ఏముంది? ద ప్రొవిజన్, సమృద్ధి ఉంది. ఇస్సాకు చెప్తున్నాడు, యాకోబు అంటున్నాడు ప్రామిస్ ల్యాండ్. ఏది ప్రామిస్ ల్యాండ్? యాపిల్ పండు, అరటి పళ్ళు, కర్చీపులు ఇవి కాదమ్మా. నువ్వు దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటే ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. నీ బాధలో, నీ కష్టంలో, నీ కన్నీటిలో, నీ ఆవేదనలో నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడే దేవుడు. ముందు అరణ్యంలో ఆమెను నీటి బొక్క దగ్గర కలుసుకున్నాడు. ఇప్పుడు కూడా అరణ్యంలో దేవుడు కలుసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆమె బొక్కను చూడలేకపోయింది? ఎంతసేపు ఆమె చేతిలో ఉన్న ఆ తిత్తులో నీళ్ళు చూసింది. అప్పుడు దేవుడు కన్నులు తెరిచాడు. మీకు కంటికి కనబడలేదేమో కానీ ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారు, మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన చూచినట్లు దేవుడు మన మనోనేత్రములను తెరుచును గాక. హల్లెలూయా. ఈ స్థలం ప్రార్థన చేస్తాను. ఈ స్థలం నువ్వు ఎంటీగా వస్తే తన సమృద్ధితో నేను నింపేస్తాను. ఈ స్థలం ప్రామిస్ ల్యాండ్. కనుక నీవు బెర్షెబాలో నిలిచి ఉండుట ఎంత ధన్యత. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటారా? ప్రభువా, నీ మందిరంలో మేము నమ్మకంగా ఉంటామని. ఇది ఆశీర్వాదాల కేంద్రం అమ్మా. కళ్ళు మూసుకుంటారు. చిన్న ప్రార్థన చేద్దామా? ఎన్ని పర్యాయాలు జీవము గల దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్యం పెట్టారు? ఎన్ని పర్యాయాలు ఆలస్యంగా వస్తున్నారు? ట్రైన్కి ఆలస్యంగా వెళ్తామా? ఫ్లైట్కి ఆలస్యంగా వెళ్తామా? లేకపోతే ఫంక్షన్కి ఆలస్యంగా వెళ్తామా?
నీ దేవుడు వచ్చి సరైన సమయాన్ని ఉంటే నీవు ఆలస్యంగా రావడానికి ఎంత ధైర్యం? నిన్ను ప్రేమించే దేవుణ్ణి నువ్వు ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నావు? నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, నువ్వు ఆయన మందిరానికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆగరు దగ్గరికి వచ్చాడు. ఆగరు ఏడ్చినప్పుడు ఒంటరితనములో తృణీకరించబడిన వేళలో చాలా డీప్ పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు ఆగరు జీవితంలో ఈ బెర్షెబా దేవుడు కలుసుకొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. నువ్వు దేవుడి మందిరం, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్న స్థలం ఎన్ని పర్యాయాలు నిర్లక్ష్య పెట్టావు? ఒక్కసారి నోరు తెరిచి ప్రభువా నన్ను క్షమించయ్యా. అమ్మ నోరు తెరవండి. ఒక చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. యాకోబు, ఇది దేవుని మందిరమే, దేవుడు ఉండే స్థలం, ఆయన భద్రత ఉండే స్థలం, ఆయన వాగ్దానాలు పొందుకునే స్థలం. ప్రభు ఎన్ని పర్యాయాలు నిర్లక్ష్యం పెట్టాడు. అబ్రహాము, ఇస్సాకు ఆ దేశంలో సమృద్ధిగా దీవించబడ్డం ఆ దేశపు రాజులు చూశారు. నీవు దేవుని మందిరంలో నమ్మకంగా జీవిస్తే, దేవుడు చెప్పినట్లు ఈ మందిరంలో నువ్వు అడ్డుకట్టబడి ఉంటే నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని అనేకులు చూడగలుగుతారు. నిన్ను ఆశీర్వదించే దేవుడి ఈ స్థలంలో ఉన్నాడు. ఎన్ని పర్యాయాలు నిర్లక్ష్య పెట్టాడు. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ప్రేమలు మా తండ్రి, మహిమ కలిగిన దేవా, మందిరమును ప్రేమించేవారుగా, మందిరములో ఉన్న దేవుణ్ణి బలులర్పించి సన్మానించేవారుగా, మందిరం యొక్క అవసరతలను కొట్టించేవారుగా, ఆగరు అనుభవం, అబ్రహాము అనుభవం, ఇస్సాకు అనుభవం, యాకోబు అనుభవం, గాస్పల్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న ప్రతి విశ్వాస అనుభవంగా మార్చగలగండి ప్రభు. నీ మందిర సమృద్ధి చేత నీ బిడ్డలను తృప్తిపరచండి. మేము సమృద్ధిగా తినలను, మాకు చాలా మిగులుచున్నదని వాగ్దానం నెరవేర్చండి. దైవజనులను, కుటుంబాన్ని దీవించండి. అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. సంతోష్ పాస్టర్ గారు, అమ్మగారి వారి కుటుంబాన్ని దీవించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రభా, దుష్టుడి మాటలు ఎత్తిపోకుండా నీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. నీ మాటలు వెంటాడినట్లు సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సమయంలో